వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. సంక్రాంతి అందరూ సంబరపడే పండుగ. కానీ ఈ పవిత్రమైన రోజున మీకు తెలియకుండా చేసే ఒక చిన్న పొరపాటు మీ జీవితాన్ని తలకిందులు చేయగలదని మీకు తెలుసా? పురాణాల ప్రకారం మకర సంక్రాంతి రోజున కొన్ని పనులు చేయడం నిషిద్ధం. ఆ పనులు చేస్తే కేవలం ఈ జన్మలోనే కాదు 7 జన్మల దాకా దారిద్ర్యం, కష్టాలు వెంటాడుతాయని శాస్త్రాలు హెచ్చరిస్తూ ఉన్నాయి. అసలు ఆ తప్పులేంటి, సంక్రాంతి నాడు పొరపాటును కూడా చేయకూడదు అనే విషయాలను ఈ వీడియోలో మీకు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. సంక్రాంతి అంటేనే దాన గుణానికి ప్రతీక. ఈ రోజున మీ ఇంటి ముందుకు హరిదాసులు, గంగిరెద్దుల వారు లేదా ఎవరైనా యాచకులు రావటం సాక్షాత్తు ఆ పరమాత్ముడే పరీక్షించడానికి వచ్చాడని అర్థం. ఎవరైతే అహంకారంతో లేదా విసుగుతో వారిని ఖాళీ చేతులతో పంపిస్తారో లేదా వారిని కించపరుస్తారో వారి ఇంటి నుండి లక్ష్మీదేవి శాశ్వతంగా వెళ్లిపోతుందని శాస్త్రం చెప్తుంది. ఇంటికొచ్చిన అదృష్టాన్ని కాలదన్నుకోవడం అంటే ఇదే. వారిని తిప్పి పంపడం వల్ల వచ్చే శాపం 7 జన్మల పాటు తిండికి లోటు కలిగేలా చేస్తుందని పెద్దల నమ్మకం. సంక్రాంతి రోజున సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. ఆ రోజున సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సంక్రాంతి పురుషుడు మనల్ని గమనిస్తూ ఉంటాడు. సూర్యోదయం తర్వాత కూడా ఎవరైతే నిద్రపోతారో వారి శరీరంపై తామస గుణం పెరుగుతుంది. దీనివల్ల జాతకంలో సూర్యుడు బలహీనపడి అనారోగ్యం మరియు అపకీర్తి కలుగుతాయి. ముఖ్యంగా ఈ పవిత్ర కాలంలో నిద్రపోవటం వల్ల దరిద్ర లక్ష్మి ఇంట్లోకి ప్రవేశిస్తుందని పురాణాలు హెచ్చరిస్తూ ఉన్నాయి. సంక్రాంతి నాడు నదీ స్నానం లేదా నువ్వులు కలిపిన నీటితో స్నానం చేయడం అత్యంత ముఖ్యం. ధర్మశాస్త్రం ప్రకారం సంక్రాంతి నాడు స్నానం చేయని వాడు 7 జన్మల పాటు రోగగ్రస్తుడవుతాడు. ఇది వినడానికి భయంగా ఉన్నా దీని వెనుక ఉన్న అంతరార్థం ఏంటంటే, ఈ రోజున భూమిపై పడే సూర్యకిరణాలలో అద్భుతమైన శక్తి ఉంటుంది. స్నానం ద్వారా శరీరాన్ని శుద్ధి చేసుకోకపోతే ఆ శక్తిని గ్రహించే సామర్థ్యం కోల్పోయి శారీరక, మానసిక బలహీనతలకు లోనవుతారు. సంక్రాంతి నాడు నోటి నుంచి ఒక్క అశుభ మాట కూడా రాకూడదు. ఎవరిని నిందించడం, తిట్టడం లేదా అబద్ధాలు ఆడటం అస్సలు చేయకూడదు. ఈ రోజున మనం చేసే వాదనలు లేదా కోపం మనం ఇంట్లోని ధనధాన్యాలను హరిస్తాయి. ఎవరైతే ఈ రోజున పెద్దలను అవమానిస్తారో వారికి పితృదోషం చుట్టుకుంటుంది. పితృదేవతలు మనల్ని ఆశీర్వదించడానికి భూమికొచ్చే ఈ సమయంలో ఇంట్లో అశాంతి ఉంటే వారు అసంతృప్తితో వెనుదిరుగుతారు. అది వంశాభివృద్ధికి ఆటంకంగా మారుతుంది. ఈ రోజున పచ్చని చెట్లను నరకడం, ఆకులు కోయడం లేదా మొక్కలను నాశనం చేయడం వంటివి చేస్తే అది ప్రకృతి మాతకు ఆగ్రహం కలిగిస్తుంది. ఇలా చేయటం వల్ల ఇంట్లో సంతానలేమి లేదా ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయని ఆనాటి కాలం నుండి ఒక నమ్మకం కూడా ఉంది. మకర సంక్రాంతి అనేది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, అది మన కర్మలను సరిదిద్దుకునే ఒక అద్భుతమైన అవకాశం. పైన చెప్పిన తప్పుల జోలికి వెళ్లకుండా భక్తితో, వినయంతో పండుగను జరుపుకుంటే ఆ సూర్య భగవానుడి అనుగ్రహంతో మీ ఇల్లు సుఖశాంతులతో విరజిల్లుతుంది. గుర్తుంచుకోండి, ఆ ఒక్క పొరపాటు మీ తలరాతను మార్చేయగలదు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ సమాచారాన్ని మీ వారందరికీ షేర్ చేయండి. ఎందుకంటే తెలియక చేసే తప్పు కూడా దారిద్ర్యానికి దారితీయొచ్చు.